హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్కమ్ టు అవర్ ఛానల్. అవర్ ఛానల్. ఈరోజండి చింతచిగురు ఎండ్రాయిలు వండుదామని మా అమ్మాయి వాళ్ళ ఇంటి ముందు అనుష వాళ్ళ ఇంటి ముందు చెట్లు ఉంటే కోసుకొచ్చాను. ఆ ఎండ్రాయిలు, చింతచిగురు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ పెట్టుకున్న పై దగ్గర రొయ్యలు కడుక్కుందాం రండి. ఇప్పుడు పొయ్యి వెలిగించా, కళాయి పెట్టి రొయ్యలు కడుగుదామని చెప్పి. రొయ్యలు మాత్రం ఇసుకుండదు, ఏముండదు, చాలా బాగున్నాయి. ఎండు రొయ్యలు, ఎండు చేపలు, పచ్చి చేపల్లో ఉండే వాటి కంటే కూడా ఎక్కువ ప్రోటీన్ ఉంటుందంట. ఈ ఐరన్ అనేది కూడా ఈ ఎండు రొయ్యలు తింటే చాలా మంచిదని చెప్తున్నారు డాక్టర్లు కూడా. మా పిల్లలు, బడి పిల్లలకు కూడా బాగా ఇష్టం ఇది. రొయ్యలు తింటారు వాళ్ళు, అందుకని చిగురు కోసుకొచ్చి వేస్తున్నాం. మొన్నేమో మెత్తళ్ళు వేసాను అనమాట. మెత్తల్లో చిగురు వండితే అది కూడా బాగుంది ఆ రోజు కూర. సర్లే ఈరోజు రొయ్యలు వేద్దామని చెప్పి చిగురు 4 రోజులకు ఒకసారి వస్తుంది వాళ్ళ ఇంటి ముందు. సరే నన్ను వెళ్ళి కోసుకొచ్చా. ఇది గానుగ నూనె అనమాట. ఈ రొయ్యలు పిండి ఆ నూనెలో వేయించుదాం. ఇప్పుడు రొయ్యలు బాగా వేగాలన్నమాట నూనెలో. వేగిన తర్వాతే ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేద్దాము. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోని వాళ్ళు ఉంటే, కొత్త వాళ్ళు ఉంటే. ఈ చూడండి కర్రీలు ఇంకేమన్నా మేమైతే ఇలా చేస్తాను, మీరైతే ఇంకెలా చేస్తారో కామెంట్స్ పెట్టండి. ఇగో పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నా. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి ఇవి కూడా బాగా ఉల్లిగడ్డ మగ్గేదాకా ఎంచాలి. ఈజీయేనండి, ఇది సింపుల్గా చేసేసుకోవచ్చు, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఈ ఉల్లిగడ్డలు, పచ్చిమిరకాయలు మగ్గేదాకా కొంచెం మూత పెట్టుకుని ఉప్పు, పసుపు వేసి మగ్గనిద్దాము. ఒక 3 టేబుల్ స్పూన్లు, చిన్న స్పూన్లు వేయండి అది. దాంతో 3 స్పూన్లు వేసా ఉప్పు, సాల్టు. ఈ పసుపు ఒక అర స్పూన్ వేసా. ఈ రెండు కలిపి కొంచెం మూత పెట్టి మగ్గబెడదాం బాగా. చూడండి, ఇక్కడి నుంచి నేను డైలీ పెడదాం అనుకుంటున్నా వీడియోలు. ఈ మధ్య ఛానల్ అయింది ఆగిపోయి, సంవత్సరం 1 ఇయర్, 1.5 ఇయర్ అయిపోయింది. కానీ ఇక్కడి నుంచి పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ కూడా మగ్గిపోయింది, ఉల్లిపాయ, పచ్చిమిరపాయ కూడా మగ్గింది. ఇప్పుడు చిగురు నలిపేసి వేసుకుందాము. ఈ కెమెరాకి పొగడ్డం వచ్చేస్తుంది, బాగా తెల్లగా పడుతుంది ఈ ఆవిరి పట్టేసి కెమెరాకి. చిగురు నలిపేస్తున్నా చూడండి. ఈ నలిపేయటం అనేది మా అమ్మ చెప్పింది. ఆకాకు వేయకూడదు, అది ఉడికేటప్పటికి లేటు పట్టుద్ది. చిగురు నలిపి వేస్తే ఈ తొందరగా పులుపు అనేది దిగుద్దంట. చాలా బాగుంటుంది ఈ పులుపు దిగి. పులుపు దిగి బాగా ఎసరు పోసుకోవాలన్నమాట. ఈ పులుపు అంతా దిగాలంటే ఉడకాలి. ఎసరు పోసుకున్నాక ఉడుకుద్ది అనమాట. ఉడికితేనే పులుపు అంతా దిగుద్ది. దిగాక ఈ మిర్చి, కారం ఉంది కదా, ఇది అది కలిపితే సరిపోతుంది అనిపించింది నాకు.